దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పరమేశ్వరుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో కోటి దీపోత్సవం జ్వాలాతోరణం నిర్వహించారు. మాడవీధుల్లో స్వామివారి తిరుచి సేవల్ని అర్చకులు దీక్షితులు అభి తదితరులు నిర్వహించారు. ఆలయ సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. శ్రీ మహాలింగేశ్వరాయ నమః. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన గౌరీపట్నం మహాలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు అంగరంగ వైభవంగా కార్తీక మాస ఉత్సవాలు జరగడం జరిగింది. ఇత్యాది కార్యక్రమాల్లో ప్రదోషకాలంలో ఉదయం 4:30 స్వామివారి రుద్రాభిషేకంతో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు, సాయంత్రం రుద్ర హోమము, అనంతరం స్వామివారి యొక్క ఆకాశ దీపారాధన, అనంతరం స్వామివారి తిరిచి వేయించేందులో పాటుగా స్వామివారి సహస్ర దీపోత్సవ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కోటి దీపోత్సవంగా దేవాలయం అడుగులుగా స్వామివారి దీపోత్సవంలో స్వామివారు ప్రతి దీపంలో స్వామివారి దర్శనమిచ్చి భక్తులందరి యొక్క కోరికలు నెరవేర్చి అనంతరం స్వామివారు అందరినీ స్వామివారు చేయబట్టుకుని ద్వారాతోరణం దాటించినంత అద్భుతంగా ద్వారాతోరణ కార్యక్రమం. అనంతరం స్వామివారి కోనేరు తిరుమాడ వీధులు అన్ని ప్రదక్షిణ పురస్కరణంగా తిరిగి వచ్చి అనంతరం మా యొక్క గంగలో సమానమైనటువంటి కోనేరు స్వామివారి పుష్కరిణి మంగళహారతి తీసుకొని అనంతరం స్వామివారి యొక్క గర్భాలయ ప్రవేశం చేసి స్వామివారి యొక్క మంగళాశాసనాలతోటి ఈ యొక్క కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. ఇత్యాది కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి గ్రామస్తులు అలాగే స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ గౌరీ మహాలింగేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ మెంబర్స్ శ్రీమాతే నమః. దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి మహాపర్వదినం ఘనంగా నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ, మొక్కపాటి శ్రీనివాసరావు శర్మల ఆధ్వర్యంలో స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు కూచిపూడి సతీష్, రజని దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ గ్రామోత్సవం జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు. అలాగే స్వామివారి సన్నిధిలో హరి శ్రీనివాస సత్యశ్రీ కోలాట బృందంచే కోలాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బలుసు సత్యనారాయణ మాట్లాడారు. చిన్న వయసులోనే విద్యార్థులు భక్తి కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తూ కోలాటం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేయడం అభినందనీయమని అన్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు కొయ్యలముడి సుధారాణి చేతుల మీదుగా విద్యార్థుల్ని సత్కరించి షీల్డ్ అందించారు. అలాగే దేవస్థానం తరపున కోలాట దుస్తులకు నగదు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఈడుపుగంటి శివరాం ప్రసాద్, విజయలక్ష్మి దంపతులు, నల్లమాటి జానకి రామయ్య, మొగలపు లక్ష్మణరావు, తాళ్లూరి శ్రీనివాసరావు, నల్లమాటి లలిత, బలుసు విజయలక్ష్మి, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. దేవరపల్లి మండలం పల్లంట గ్రామంలో శ్రీ 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 రాజరాజేశ్వరి సమిత దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఇక్కడ ఉదయం నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, అమ్మవారి మూల విరాటికి కూడా విశేష అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అలాగే రంగరంగ వైభవంగా జ్వాలాతోరణం కార్యక్రమం కూడా గ్రామస్తులు, దాతలు అందరి సహకారంతో నిర్వహించుకున్నాము. అలాగే స్వామివారి హరహర మహాదేవుని దుర్గా మల్లేశ్వర స్వామిని పల్లకి సేవ కూడా నిర్వహించుకున్నాము. ఈ సందర్భంగా కూడా మన పల్లంట చిన్నారులు విచ్చేసి ఇక్కడ హిందూ సంప్రదాయాలని కాపాడుకుంటూ చక్కగా కూచిపూడి మన కోలాటం నేర్చుకుని కోలాటం మన ఆలయ ప్రాంగణంలో కోలాటం నిర్వహించారు. పిల్లల్ని ఆస్వాదిస్తూ మన గ్రామ పెద్దలు అలాగే దేవరపల్లిలోని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరం మహిళా కమిటీ సభ్యులు గురువారం అంబడి జయలక్ష్మి కొబ్బరి తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా దామోదర పూజను అర్చకులు అఖండం వెంకటరాజు ఆధ్వర్యంలో జరిగింది. వన సమారాధనకు ముఖ్య అతిథులుగా పరమేశ్ బయోటెక్ ఎండీ ఆనంద స్వరూప్, ప్రముఖ వాణిజ్యవేత్త డాక్టర్ శ్రీకాకుళం కాళీకృష్ణ, ధ్యాన మందిర కమిటీ చైర్మన్ చలంచర్ల వీర వెంకట హరినాథ్, ప్రధాన కార్యదర్శి తోట సత్యనారాయణ, కార్యదర్శి చెరువూరి సత్యనారాయణ, కమిటీ సలహాదారు విష్ణుభట్ల రామారావు, ఉపాధ్యక్షుడు నారాయణ విశ్వేశ్వరరావులు హాజరయ్యారు. ఈ మేరకు పరమేశ్ బయోటెక్ ఎండీ ఆనంద స్వరూప్ శ్రీకాకుళం కాళీకృష్ణ సభ్యులుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు యాగంటి వెంకటేశ్వరరావు, బెలగ సత్యనారాయణ, బల్సు సత్యనారాయణ, కాట్రు భీమరాజు, బల్ల సూర్యచక్రం, గురువు రాధాకుమారి, సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన చేసే కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, ప్రముఖులకు, ఇదేవిధంగా మా ఆదిశంకరాచార్య ధ్యాన మందిరం ఆలయ కమిటీ చైర్మన్ చలంచర్ల వీర వెంకట హరినాథ్ గారికి, అలాగే మా కమిటీ సభ్యులు చెరువూరు సత్యనారాయణ గారికి, విష్ణుభట్ల రామారావు గారికి, ఇదేవిధంగా మా ఆహ్వానం అందించి వచ్చిన పరమేశ్వర్ బయోటెక్ చైర్మన్ గారు ఆనంద్ స్వరూప్ గారికి, అలాగే ప్రముఖ దాత వ్యాపారవేత్త శ్రీకాకుళం కాళీకృష్ణ గారికి, స్థానిక ప్రముఖులు యాగంటి వెంకటేశ్వరరావు, బల్ల సూర్యచక్రం, కాట్రు భీమరాజు గారు, బల్సు సత్యనారాయణ, అలాగే మా ఆదిశంకరాచార్య ధ్యాన మందిరం మహిళా కమిటీ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ ప్రాంతంలో వెనుకబడిన ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది దానిలో భాగంగా ఈ ప్రాంతంలో కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ మొక్కజొన్న ఫ్యాక్టరీ స్థాపించిన నేతల ఉపేందర్ గారికి, ఆయన అల్లుడి గారు అయినటువంటి ఎండీ గారు, చైర్మన్ అయిన ఆనంద స్వరూప్ గారికి, ఇలాగే ఆర్వేశ ప్రముఖులు, ఈ ప్రాంతానికి సుపరిచితులైన ఇటీవల ఎన్నో అవార్డులు పొందిన శ్రీకాకుళపు కాళీకృష్ణ గారికి అలాగే సత్కారం చేయవలసిందిగా మా ఆలయ కమిటీ చైర్మన్ చలంచర్ల వీరంకటనాథ్ గారిని, అలాగే మా కమిటీ సభ్యులు చెరువు సత్యనారాయణ, విష్ణుభట్ల రామారావు, యాగంటి వెంకటేశ్వరరావు, బొల్లి సత్యనారాయణ, పాటు రాజు, మళ్ళా శిక్ష గారు, అలాగే మా మహిళా కమిటీ గారు ఈ బస్సులో పేర్కొంది. అలానే